అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఈరోజు భారతదేశ రాజ్యాంగ 75వ రాజ్యాంగ దినోత్సవంగా దేశ ప్రజలందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. అయితే అసలుకి భారతదేశంలో ఈ రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, దానితో పాటుగా గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విలువలు ఏ విధంగా రాజకీయ నాయకులు పాటించారా లేదా, ఈ అంశం మీద మనం ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఈరోజు దేశవ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అయితే జరుపుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క రాజ్యాంగ ఆవశ్యకత అనేది చాలామంది రాజకీయ నాయకులు లేదని చెప్పేసి ప్రజల వాదన. అయితే దానితో పాటుగా గడిచిన 5 సంవత్సరాల్లో అసలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఉందా లేదా అనే విధంగా చాలామంది ప్రజలు భావించారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి యొక్క సీఎంగా బాధ్యతలు అప్పగించని చెప్పేసి అంటూ ఉన్నారు. మొత్తానికి రాజ్యాంగం ఏంటి, అంటే దీనికి అనుగుణంగా పాలన ప్రస్తుత రోజుల్లో జరుగుతుందా లేదా? అంటే ఎంతోమంది త్యాగాల ఫలితంగా భారతదేశ స్వతంత్రం మనకి వచ్చిందన్న సంగతి తెలుసు. కొన్ని లక్షల మంది వాళ్ళు ప్రాణత్యాగం చేసి రకరకాల వీటిల్లో ఎంతోమంది కోట్ల మంది ఉద్యమం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకి స్వతంత్రం వచ్చింది. కానీ శాంతియుత మార్గంలో అహింస అనేటువంటి పద్ధతిని ఎన్నుకొని స్వాతంత్రం పొందినటువంటి ఏకైక దేశం ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే ఇది భారతదేశం మాత్రమే. సో 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు ఇన్ని ఉన్నప్పుడు వీళ్ళందరినీ కట్టిపెట్టాలి అంటే, వీళ్ళందరినీ రాజ్యాంగం పాలించాలి అంటే ఏంటంటే ఎలాంటి రాజ్యాంగం కావాలి అని రాజ్యాంగం కోసం నిర్మించడం కోసం కొంతమందిని వేయటం జరిగింది కమిటీని. మనకు తెలుసు బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి వాటిల్లో నుంచి మంచినంతా తీసుకొని మన భారతదేశానికి ఏదైతే సరిపోతుంది, ఎందుకంటే మిగతా చోట్ల చూసుకుంటే అమెరికా అంతా మొత్తం అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. ఇంకో దేశంలో ఒకే భాష ఉంటుంది, ఒకే సంస్కృతి దాదాపుగా ఉంటుంది చాలా దేశాల్లో. కానీ మన దగ్గర ఏంటంటే ఒక జిల్లాకి తీసుకుంటేనే ప్రతి 100 కిలోమీటర్లకి భాష యాస మారిపోతూ ఉంటుంది, ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి, సంస్కృతి కూడా మారిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళందరినీ కూడా ఒక చట్టం కిందకి తీసుకురావటం అనేటువంటిది కత్తి మీద సాము లాంటిది. ఓకే. సో అలాంటి కసరత్తునంతా చేసినటువంటి కమిటీ 1949వ సంవత్సరం ఇదే రోజున నవంబర్ 26 రోజున ఈ రాజ్యాంగ ముసాయిదా ఏదైతే ఉందో దాన్ని రూపొందించడం జరిగింది. దాని మీద సంతకాలు జరిగింది ఇదే రోజున జరిగింది. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మాత్రం మనకి జనవరి 26, 1950 నుంచి. మనం అందుకని రిపబ్లిక్ డే ఆ రోజున మనం చేసుకుంటూ ఉంటాం. ఇంత చరిత్ర కలిగినటువంటి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి వాటిల్లో ఒకటిగా పరిగణింపబడుతుంది. అయితే ఆ రోజున ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే నిరక్షరాస్యత, పేదరికం. ఈ రెండు కూడా భారతదేశానికి అతిపెద్ద శాపం. చాలామంది కనీసం 3 పూట్ల తినడానికి లేనటువంటి పరిస్థితి. ఇది ఎందుకు వచ్చింది అంటే చరిత్రలో చూసుకుంటే దాంట్లో మళ్ళీ రకరకాల కారణాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అంతకుముందు వచ్చినటువంటి ఈ ముస్లిం చక్రవర్తులు, తర్వాత మొఘలాయులు, వీళ్ళందరూ దండయాత్రలు ఉన్న సంపదనంతని దోచుకుపోయి మన సంస్కృతి కంటే వాళ్ళ సంస్కృతి గొప్పది అనేటువంటి ఒక భావాన్ని బ్రిటిష్ వాళ్ళు మనకు కల్పించి మన విద్యా విధానాన్ని నాశనం చేసి మన సంస్కృతిని నాశనం చేయటం వల్ల దేశానికి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి స్వయం పాలన దిశగా వెళ్ళేటువంటి దేశానికి ఒక దిశానిర్దేశం చేయాలంటే రాజ్యాంగం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు పెద్దలందరూ కల్పించినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటే ఇంత పెద్ద దేశం, దాదాపు ఆ రోజున ఉన్నటువంటి కోట్లాది జనాభా కూడా చక్కగా ఒక లైన్లోకి రావటం, ఎన్నికలను పెట్టుకోవటం, ప్రతి 5 సంవత్సరాలకి తమకు కావాల్సినటువంటి ప్రజాప్రతినిధులను వాళ్ళు ఎన్నుకోవటం. ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా 1-2 సందర్భాల్లో తప్పితే, ఇందిరాగాంధీ గారి టైంలో పెట్టినటువంటి ఎమర్జెన్సీ టైం తప్పితే మిగతా సమయం అంతా కూడా రాజ్యాంగానికి ఎక్కడా కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక తిరుగుబాటు రావటం కానీ, లేకపోతే ఒక సైనిక పాలన రావటం కానీ, ఈ డిక్టేటర్షిప్లోకి వెళ్ళటం కానీ, ఇలాంటివి ఎక్కడా కూడా మన పొరుగునున్నటువంటి పాకిస్తాన్ కూడా మనతో పాటే వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. కానీ అక్కడ ఎన్ని రకాల పరిణామాలు జరిగినాయి, ఎన్నిసార్లు మిలిటరీ రూల్ వచ్చిందో మనం చూసాం. మనతో పోల్చుకుంటే చాలా చిన్న దేశం. అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్గా ఉన్నది కూడా 2 ముక్కలైన సందర్భం మనం చూసాం.
కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజు రోజుకి బలపడుతూ ఇవాళ ప్రపంచంలోనే అగ్రగణ్య దేశాల్లో ఒకటిగా పరిగణింపబడుతుంది అంటే ఏంటంటే ఇదంతా కూడా ఆ రోజున వాళ్ళు రూపొందించినటువంటి రాజ్యాంగం. మన దగ్గర ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం కానీ, లేకపోతే ఏ మతాన్నైనా ఎంచుకునేటువంటి స్వతంత్రం కానీ, తనకి నచ్చిన పని చేసుకునేటువంటి స్వతంత్రం కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు. ఇవి బాగా జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది పాలకులు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని 1947 నుంచి 50 ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రూపొందించుకున్నా కూడా కాలానుగుణంగా అవసరార్థం వాళ్ళు మార్చుకుంటూ అనేక రకమైనటువంటి చట్ట సవరణలు చేసుకుంటూ వచ్చారు. రాజ్యాంగ సవరణలు చేసినప్పుడు ఏంటంటే అది టైంకి అనుగుణంగా మనకు మారుతూ వచ్చింది. చాలా వరకు అందరూ పరిపాలకులు కూడా రాజ్యాంగాన్ని మీరకుండా, ఒకవేళ మీరినా కూడా పైన కోర్టులుండి వాళ్ళని మందలిస్తూ చేస్తూ ఇప్పటి వరకు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ వస్తుంది. ఇక మన రాష్ట్రం పరిస్థితి తీసుకుంటే 2019 వరకు రాజ్యాంగబద్ధ పాలన అనేటువంటిది చక్కగా జరిగేది. అంతకుముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానివ్వండి, ఎక్కడా కూడా చట్ట విరుద్ధమైన పనులు, రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయాలంటే పరిపాలకులు భయపడేవాళ్ళు. ఈ పని మనం చేస్తే ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేస్తే ఇది కోర్టులో నిలబడుతుందా లేదా, రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని 1-4 సార్లు పరిశీలించే అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళకి సజెస్ట్ చేసేవాళ్ళు. ఒకవేళ తొందరపడి రాజకీయ నాయకులు ఏదైనా నిర్ణయం తీసుకోపోయినా మంచి ఆఫీసర్స్ ఉండి సార్ ఇది చట్టానికి విరుద్ధంగా, మన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది అంటే మానుకునేవాళ్ళు. సో అలా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా వచ్చింది. కానీ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పాలన కనుక తీసుకుంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినటువంటి సందర్భాలు అనేకమైనవి మనకు కనపడతాయి. దీన్ని ఏదో నేనంటమో మీరంటమో లేకపోతే ఇంకొకళ్ళ మీద అభిమానంతో అంటమో కాదు. కోర్టులు ప్రభుత్వాన్ని ఎన్ని విషయాల్లో తప్పుపట్టిందనే దాన్ని బట్టే మనం దీన్ని లెక్కేసుకోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు మీరు చేస్తుంది తప్పు అని తప్పుపట్టిన కోర్టు తప్పుపట్టిన సందర్భాలు నాకు గుర్తుండి 1, 2 కూడా లేవు. ఊరికే చిన్న కామెంట్ చేసిన వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్యలో కొన్ని వందల కేసుల్లో, కొన్ని వందల సందర్భాల్లో రాజ్యాంగాన్ని మితిమీరి వీళ్ళు ప్రవర్తించడం, దాని మీద ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్ళటం, కోర్టు కొట్టేయటమే కాకుండా ఆ చేసినటువంటి IAS IPS ఆఫీసర్లను కోర్టుకు పిలిపించి రాజ్యాంగం పుస్తకాలు చేతికిచ్చి చదివిచ్చి మీరు IASలు IPSలు కదా ఈ మాత్రం మీకు ఎందుకు తెలియదు, జైలు శిక్షలు వేసిన సందర్భాలు ఉన్నాయి, పెనాల్టీలు వేసిన సందర్భాలు ఉన్నాయి, మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా కోర్టులో ఉండండి అని చెప్పేసి విధించినటువంటి శిక్షలు ఉన్నాయి. ఇది ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఇన్నిసార్లు జరిగి ఉండదు. అడపాదడప ఎక్కడైనా జరగచ్చు, కానీ ఇది ఒక అలవాటులాగా డీజీపీ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా కూడా అలాంటి ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోతే జరిగేటువంటి పరిణామాలు అవి. ఎందుకంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళు కాబట్టి వీళ్ళనే పిలుస్తారు కోర్టు. చెప్పకపోవడం అనేటువంటిది వీళ్ళ తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన 5 ఏళ్ల పాలనలో సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి వాళ్ళందరినీ లొంగ తీసుకొని బెదిరిచ్చో, భయపెట్టో, బుజ్జగిచ్చో అతను అనుకున్న తప్పుడు పనులన్నీ చేయించాడు. దాని పరిణామం ఏమైందంటే మనం చూసాం. ఎన్నోసార్లు ఎంతోమందిని అక్రమంగా నిర్బంధించడం. అమరావతి విషయంలోనే కనుక తీసుకుంటే నవనగరాలు మీకు నిర్మిస్తామని చెప్పి రైతుల దగ్గర నుంచి వాళ్ళు అగ్రిమెంట్స్ చేసి తీసుకున్నప్పటికీ కూడా 3 రాజధానులని ఆడి 5 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా చేసిన సందర్భంలో కూడా అదే కోర్టులు కనుక అడ్డం పడకుండా ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 3 రాజధానులు చేసేవారు. సో ఈ రాజ్యాంగాన్ని కాపాడటంలో కోర్టులు తమ పాత్రని 100% పాటించినాయి కాబట్టి, నిర్వహించినాయి కాబట్టి ఇవాళ మనందరం సేఫ్గా ఉండగలిగాం. ప్రజలు కూడా వెంటనే రియలైజ్ అయ్యి మాకు ఉచిత పథకాల కంటే రాజ్యాంగ పాలనే మాకు కావాలనేటువంటి ఒక భావనతోటి పెద్ద ఎత్తున 82% చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఓటింగ్ చేసి 164 సీట్లు కూటమికి ఇచ్చి అధికారంలోకి తెచ్చుకొని రాజ్యాంగాన్ని ప్రజలు కాపాడుకున్నారు. ఎందుకంటే ప్రజలు ఎంత చైతన్యవంతులుగా ఉన్నారు అంటానికి ఏంటంటే రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఎంత ప్రేమ అభిమానం ఉందంటానికి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే నిదర్శనం. రాజ్యాంగాన్ని కాదని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే వాళ్ళు భావించారో వెంటనే తప్పు తెలుసుకొని 2024లో ఆ తప్పును సవరించుకొని చట్టాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమిని వెనక్కి తెచ్చుకోవటం అనేటువంటి దాంట్లో మంచి విఘ్నత ప్రదర్శించారు. కాబట్టి ఈ రాజ్యాంగ స్ఫూర్తి అనేటువంటిది రాజకీయ నాయకులకి 75 సంవత్సరాలైంది. ఇవాళ కాన్స్టిట్యూషన్ డేనే కాకుండా లా డే అని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. లాయర్స్ కూడా న్యాయ దినోత్సవం కూడా ఇవాళే చేస్తారు. న్యాయాన్ని కాపాడుతామని ఇవాళ లాయర్లందరూ కూడా వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు. కాబట్టి అది మాటలకే కాకుండా సమాజంలో ఉన్న సామాన్య పౌరుడి దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి న్యాయవాదుల దగ్గర నుంచి అందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడాలని, అదే మనల్ని అందరినీ కాపాడుతుందని మనం భావించాలి. ఖచ్చితంగా సార్, నిజంగా చాలా చక్కటి విషయాలు అయితే చెప్పారు. మరొకసారి మీకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.